హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో నేను మా హోటల్‌లో చేసే చట్నీ ఎలా చేస్తామనేది వీడియోలో చూపిస్తానండి. ఇడ్లీ, దోస, వడ, బోండా దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. హోటల్ స్టైల్‌లో ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఇంట్లో చేసుకొని తినొచ్చండి. చాలా ఈజీగా ఉంటది. దీనికోసం నేను ముందుగా మిర్చీలవన్నీ వేపుకోవాలి కాబట్టి, ముందుగా మిర్చీలు వేయించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలండి. 1 కిలో పచ్చిమిర్చి చూడండి తొడమలు తీసేసి, శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ 2గా విడిచేసి ఒక దాంట్లో వేసుకొని ఉంచుకుంటాను. రాత్రిపూటే ఇవన్నీ కూడా చేసుకొని ఉంచుకుంటానండి. ఇది ఉదయాన్నే చేస్తాం మేము చట్నీ. నైట్ అయితే చేసి పెట్టమండి. ఉదయాన్నే ఇలాగ ముందైతే వేయించుకోవాలిది. ఆయిల్‌లో పచ్చిమిర్చి వేసాము. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నామండి. ఎక్కువేం అవసరం లేదు. ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతది. ఈ మిర్చీలన్నీ కూడా బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మిర్చీలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మేము 3 కిలోల వరకు పుట్నాలు వేసుకుంటామండి. 2 కిలోల పల్లీలు వేసుకుంటాను. పల్లీలు ఎందుకు ఫ్రై చేయలేదంటే మా దగ్గర ఫ్రై చేసి వస్తాయండి పల్లీలు. ఫ్రై పల్లి అంటారు. అవైతే దొరుకుతాయి కాబట్టి పల్లీలవి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మిర్చీలు వేగిన తర్వాత దీంట్లో ఒక 3 కిలోల వరకు పుట్నాలు వేసుకొని తర్వాత కొబ్బరికాయ ముక్కలండి. 2 కొబ్బరికాయలు ఇలాగా సన్నగా కట్ చేసుకొని నైటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. కట్ చేసి ఉంచుతానండి నైటే. వాటిని దీంట్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్రిడ్జ్‌లో కూలింగ్ అయిపోయి ఉంటాయి కాబట్టి, ఒకసారి పుట్నాల్లో వేసి కొంచెం అవి కూడా వేడి చేస్తామండి. పుట్నాలు కూడా మేము కొద్దిగా ఫ్రై చేసుకుంటాము. ఆ మిర్చీలు దాంట్లో వేసిన తర్వాత బాగా కలియబెట్టుకొని, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతదండి. పుట్నాలు, ఆ కొబ్బరి, ఆ మిర్చి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా! ఇయేమో పల్లీలండి. ఫ్రై పల్లి అని చెప్పాను కదా! అవి ఒక 2 కిలోలు తీసుకున్నాము. ఈ పుట్నాలు కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండర్‌లో అయితే వేసేసుకున్నామండి. మాదైతే చిన్న గ్రైండరే 2 లీటర్ల గ్రైండర్ అండి. దాంట్లో సరిపడగా అయితే వేసుకుంటాము. ముందుగా పుట్నాల పప్పు, మిర్చీలవి వేసుకున్న తర్వాత కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని, కొద్దిగా నీళ్లు కొన్ని కొన్ని వేసుకుంటూ ఉండాలండి నీళ్లు. వేసుకొని తర్వాత దీంట్లోనే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక మూతతోటి పెద్ద మూత వరకు వేసుకుంటామండి. ఒక డబ్బా ఉంటది కదా! డబ్బా మూత అయితే వేసేసుకుంటాము సరిపడగాని. చూసుకొని వేసుకోండి. ఒకవేళ తక్కువైతే గనక తర్వాతన్నా వేసుకోవచ్చు. కొంచెం తక్కువగానే వేసుకోండి. తర్వాత దీంట్లోకి తాలింపుల కోసం మళ్ళీ ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. తాలింపులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటుంది. అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకొని, దాంట్లో ముందుగా ఈ శనగపప్పు, మినపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ముందుగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు, గుప్పెడు ఎండుమిర్చి వేసుకోవాలండి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇవి తాలింపులుంటేనే చట్నీకి టేస్ట్ చాలా బావుంటుందండి. మేము ఈ తాలింపు కూడా ఏ రోజుకి ఆ రోజే ఫ్రై చేస్తామండి. కొంతమందయితే ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని అవి కొంచెం కొంచెం తీసుకొని కలుపుకుంటూ ఉంటారు. మేమైతే ఏ రోజుకి ఆ రోజే ఫ్రై చేసి వేస్తామండి. అలాగైతేనే టేస్ట్ బావుంటుంది. కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడికి మాడిపోతదండి. మళ్ళీ ఇంకా కలరొచ్చేస్తాయి. అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఇది మూత పెట్టేసుకుంటామండి. ఈ గిన్నెలో కొన్ని ఉంచుకుంటాము. ఎందుకంటే దీంట్లోకైతే చట్నీ తీసుకుంటామండి. ఒక వాయి వెయ్యం కదా! మేమేసిన పుట్నాల పప్పు అవన్నీ కూడా మొత్తం 4 వాయిలవుతాయండి. ఒక్కొక్క వాయి వేసినప్పుడు కొన్ని కొన్ని తాలింపులైతే కలుపుకుంటూ ఉంటామండి. ఫస్ట్ 2 వాయిలు కూడా చట్నీ అయితే వేసేసామండి. నలిగిపోయింది. తీసుకొచ్చేసాము. చూడండి ఈ లూజ్ అయితే ఉంటదండి మా దగ్గర చట్నీ. ఇంకా కొంతమంది గట్టిగా కూడా వేసుకుంటారు. గట్టిగా కూడా కలుపుకోవచ్చండి. మేమైతే ఈ లూజే కలుపుతాము. ఇక్కడ ఇలాగే తింటారండి. కొన్ని పార్సెల్ అయితే చేసి పెట్టేసుకుంటామండి. కొన్నేమో రూ. 20కి, కొన్నేమో ప్లేట్ తీసుకున్న వాళ్ళకి రూ. 35 ప్లేటు. ప్లేట్ తీసుకున్న వాళ్ళకి అలాగా సెపరేట్‌గా అయితే కట్టి పెట్టుకుంటాము. కొంతమంది సింగిల్ తీసుకున్న వాళ్ళకేమో చిన్న చట్నీ ఏస్తామండి. ఈ పూరి కర్రీ ఇవన్నీ కూడా పొద్దుటే రెడీ చేసుకొని ఉంచుకుంటాము. ఇడ్లీ కూడా ఫస్ట్ ఒక వాయి వేసేసుకుంటామండి. పూరి కర్రీ దించిన తర్వాత అదే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫస్ట్ మైసూర్ బోండా, తర్వాత వడ, తర్వాత పూరి అలాగైతే వేసుకుంటూ ఉంటాము. ఇడ్లీ బేరమొస్తే ఇడ్లీ అయితే తీస్తున్నానండి. ఎప్పటికప్పుడే ఒక 2 రేకులు అలా తీసుకొని ఈ ఇడ్లీ హాట్ బాక్స్ ఉంది కదా! దీంట్లో వేసుకుంటాము. మిగతాయి ఆ ఉడికించిన బాక్స్‌లోనే ఉంచేసుకుంటామండి. అలాగైతేనే ఇడ్లీ వేడిగా ఉంటది. అడిగిన వెంటనే తీసివ్వడానికి వేడి వేడి ఇడ్లీ తింటే చాలా టేస్టీగా అనిపిస్తదిగా తినేవోళ్ళకి. ఇడ్లీ ఎలా ఉన్నా చట్నీ టేస్ట్ బావుంటేనే చాలా మంది కూడా ఇష్టపడతారండి. మా దగ్గర చట్నీ అయితే చాలా బావుంటది. ఈరోజు ఒక సార్ కూడా అన్నారండి, "ఇడ్లీ టేస్ట్ అయితే ఎక్కడ తిన్నా ఒకేలా ఉంటది. కానీ చట్నీ టేస్ట్ ఉంటేనే
ఇడ్లీకి రుచొస్తది. లేకపోతే ఇడ్లీ రుచి ఏముంటదనేసి అన్నాడండి. నిజమే కదా! మనం చేసే ఏ చట్నీ పల్లి, పుట్న ఏ చట్నీలోనైనా సరే కొంచెం కొబ్బరికాయ వేసుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. కొంతమందికి పచ్చి కొబ్బరి దొరకలేని వాళ్ళు ఎండు కొబ్బరి కూడా దొరుకుతదండి. మనకి ప్యాకెట్లు కూడా దొరుకుతాయి. అవి తెచ్చిపెట్టుకుంటే గనక మనం ఇంట్లో చట్నీ చేసుకున్నప్పుడు ఒక 2 స్పూన్లు ఆ ఎండు కొబ్బరి పొడి వేసుకొని చట్నీ చేసుకుంటే గనక చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి తినడం కూడా పిల్లలకేంటి, పెద్దలకేంటి చాలా మంచిది కూడాని. పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరి హెల్త్‌కి చాలా మంచిదంటారు కదా! అలాగ ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకొని మీరు డైలీ మీరు చట్నీ చేసుకున్నప్పుడు మిక్సీలో వేసి దాంట్లో అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే గనక చాలా బావుంటుందండి. మెయిన్ కొబ్బరి చట్నీకి ఏ చట్నీకైనా సరే కొబ్బరే టేస్ట్ ఉంటుంది. మా మాస్టర్ అయితే దోసేస్తున్నారండి. ఉప్మా దోస ఒకటే చెప్పారు. అందుకని ఉప్మా దేసి పైన కొంచెం ఈ కారప్పొడి అయితే ఇవి చల్లుతున్నారండి. నా వీడియోస్‌లో మా హోటల్‌లో చేసే దోస గాని, కారప్పొడి గాని, పూరి కర్రీ గాని, పూరి, ఇడ్లీ ఇలా ప్రతి వీడియో అయితే ఉందండి. ఎవరికైనా కావాలితే ఒకసారి చెక్ చేసి చూడండి. బోండా వడ ఫుల్‌గా అయితే ఏసి పెట్టేసుకొని, తర్వాత అయితే ఇంక పూరి చేసుకుంటూ ఉంటానండి. పూరీకైతే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. శీతాకాలం అయితే ఎక్కువ పూరి ఎళ్తదండి. శీతాకాలం, వర్షాకాలం వాతావరణం చల్లగున్నప్పుడు. ఎండాకాలం అయితే పూరి తక్కువెళ్తది. ఇడ్లీ, ఇంకా దోస, బోండా ఇవైతే ఎక్కువెళ్తాయండి. పూరి కొంచెం ఆయిల్ ఎక్కువుంటది కాబట్టి, ఎండాకాలం పూరిని ఎక్కువ ఇష్టపడరు గానీ, శీతాకాలం అయితే చాలా ఇష్టంగా తింటారండి. వేడి వేడిగా వస్తది కదా! చాలామంది ఇష్టంగా తింటారు. చట్నీ అయితే మేము మొత్తం 4 వాయిలయితే ఏసామండి. లాస్ట్‌లో కొంచెం అయిపోతే ఒక గిన్నెయితే మిక్సీ పట్టుకొనయితే వచ్చి వేశాను. ఇంకా లాస్ట్‌లో 11 ఆ టయానికైతే ఇంకా బేరమేముండదు కాబట్టి, ఆ టైంలో గ్రైండర్‌లో ఎక్కువ చట్నీ వేసినా కానీ మిగిలిపోతదండి. అందుకని కొద్దిగానే వేసుకుంటాం ఇంక లాస్ట్‌లో ఇంకా టైం అయిపోయింది ఇంకెవరు రారు అన్న టైంలోని. ఇలా కొద్దిగా మిక్సీలో ఏసుకొచ్చేసి కలిపేసానండి. ఇంక ఇదైతే సరిపోతది. అయిపోవచ్చినియండి. ఇడ్లీ అయిపోయింది. బోండా అయితే ఒక ప్లేటో, 2 ప్లేట్‌లో ఉంది. ఇంకా దోస పిండి కొద్దిగా ఉందండి. దోస పిండి కోసమని వేసుకొచ్చానివి. పూరి అయితే ఇదే లాస్ట్ అండి పూరి కూడాని. ఇవి కూడా అయిపోవచ్చినియండి. ఈరోజు వ్యాపారం అయితే బావుందండి. జరుగుతుంది. 2 రోజుల నుంచి కూడా ఇడ్లీ 9కి అయిపోతుందండి. ఈరోజు కూడా అలాగయింది. నిన్న కూడా అలాగయింది. రేపటి నుంచి అయితే ఇడ్లీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే చాలామందొచ్చి తిరిగెళ్ళిపోతున్నారండి ఇడ్లీ లేదా అనేసి. వాళ్ళ కోసమనేసి ఇంకా రేపటి నుంచయితే కొంచెం ఎక్కువ పిండి కలుపుకొని ఎక్కువ వేసుకుందారనుకుంటున్నాము. 2 వాయిలే ఏస్తున్నానండి ఇడ్లీ. కానీ రేపటి నుంచయితే 3 వాయిలు వేసుకోవాలి. ఇవాళ 2 వాయిలేసి ఇంకొక 4 రేకులంటే ఒక 10 ప్లేట్ల వరకు ఎక్కువేసాము. అయినా సరే చాలా తొందరగా అయిపోయిందండి. ఈ వీడియోస్ గనక మీకు నచ్చితే గనక లైక్ చేసి మీకు ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే గనక ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.